హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 16వ భాగం. గాయత్రి సావిత్రి సరస్వతి ఆవిర్భావం. కృష్ణుడు చతుర్ముఖ బ్రహ్మ అదృశ్యమైన తరువాత మహాసరస్వతిని మనస్సులో సంకల్పించి తలచుకున్నాడు. మహాసరస్వతీదేవి కృష్ణుడి ముందుకు వచ్చింది. ఆమెను ప్రసన్నంగా చూస్తూ కృష్ణుడు, దేవి మహాసరస్వతి, నా అర్ధభాగమైన కృష్ణాదేవి అంశరూపిణిగా అవతరించావు. విశ్వ సృష్టిలో నీకు ముఖ్యమైన బాధ్యత అప్పగిస్తున్నాను. నీవు త్రికాలములలో త్రిరూపిణిగా అవతరించి జగత్తును సంరక్షణ చేయాలి. భవిష్యత్తులో కాలం పగలు రాత్రిగా విభజింపబడుతుంది. పగటి కాలం తిరిగి 3 సంధ్యకాలాలుగా విభజింపబడతాయి. ఈ త్రిసంధ్యలకు నిన్ను అధిష్టాన దేవతను చేస్తున్నాను. 3 సంధ్యలలో 3 దేవతా రూపాలు ధరించి జగత్తును జ్ఞాన మార్గములో నడిపించవలసి ఉంటుంది అని అనగానే మహాసరస్వతి త్రిసంధ్యలలో 3 దేవతా రూపాలు ఎందుకు ధరించాలి అని ఆశ్చర్యంగా అడిగింది. కృష్ణుడు మందహాసము చేస్తూ వివరంగా చెబుతాను. మొదటి అవతారం ప్రాతః సంధ్య అధిదేవతవైన గాయత్రీదేవి. ప్రాతః సంధ్య కాలంలో నీవు బాలస్వరూపిణివైన గాయత్రిగా సకల మంత్రాలకు అధిష్టాన దేవత అవుతావు. నీ నామముతో వచ్చే గాయత్రి మహామంత్రం సంధ్యావందనానికి మూల మంత్రం అవుతుంది. గాయత్రి మహామంత్రం సమస్త మంత్రాలకు మంత్రరాజం అవుతుంది. గాయత్రి మంత్రానికి మూల బీజాక్షరం ఓంకారం. అధిష్టాన దేవత పరమేశ్వరి. గాయత్రి హృదయానికి ఋషి నారాయణుడు. గాయత్రీ దేవిగా నీవు తూర్పు దిక్కుకు రక్షకురాలిగా ఉంటావు. 3 సంధ్యలలో ఎవరు గాయత్రి మహామంత్రాన్ని నియమ నిష్ఠలతో ఉపాసిస్తారో వారికి సమస్త మంత్రాలు వశమై ఉంటాయి. గాయత్రి మంత్ర జపము వలన తపస్సు, తపస్సు వలన ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వలన మోక్షము లభిస్తాయి. 2వ దేవతా రూపం మధ్యాహ్న సంధ్యాకాలములో ధరిస్తావు. యువతివైన సావిత్రీదేవి రూపం ఇది. దక్షిణ దిశకు రక్షకరాలుగా ఉంటావు. నీ అనుగ్రహముతోనే సృష్టి వృద్ధి చెందుతుంది. నిన్ను నియమ నిష్ఠలతో ఉపాసించిన వారి కుటుంబం, వంశం వృద్ధి చెందుతుంది. సంతాన సౌభాగ్య సంపత్తులకు అధిష్టాన దేవతవైన నీ అనుగ్రహం లేకుండా సృష్టి జరగదు. సావిత్రి మంత్రానుష్ఠానము వలన సంతానం, సంతానము వలన పితృరుణ విమోచనం, పితృదేవతలు సంతృప్తి పడటం వలన పున్నామ నరక విమోచనము జరిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మోక్షం కోరుకునే వారందరూ మధ్యాహ్న సంధ్యలో సావిత్రీదేవిగా నిన్ను తప్పక ఉపాసిస్తారు. 3వ రూపం సాయం సంధ్య రూపం. సాయం సంధ్య సమయములో నీవు వృద్ధవైన సరస్వతీదేవి అవుతావు. ఇక్కడ వృద్ధ అంటే సనాతని అని అర్థం. ఆది కాలము నుంచి ఉన్నదానివైన నిన్ను మునులు పూజిస్తారు. దండ, కమండలం, వీణ, పుస్తకం 4 చేతులలో ధరిస్తావు. ఉత్తర దిశకు రక్షకురాలిగా ఉంటావు. అక్షరమాలాధారివి అవుతావు. 4 వేదాలకు, సర్వశాస్త్రాలకు క్షరము కాని అంటే నశించని అక్షరమునకు అధిష్టాన దేవతవి అవుతావు. సమస్త జీవుల వాక్కులో నివసించే వాగ్దేవివి నీవు. ఋగ్వేదం పఠిస్తూ తపస్సు చేసేవారికి దర్శనమిస్తావు. యజుర్వేదం పఠిస్తూ అంతరిక్షములో ఉంటావు. సామవేదం గానము చేస్తూ భూమండలములో సంచరిస్తావు. బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం నీకు నివాస స్థానాలు అవుతాయి. నీవు మహాసరస్వతివి, మహాలక్ష్మివి, మహాదుర్గవి. అండపిండ బ్రహ్మాండాలకు విద్యా దేవత, విశ్వదేవతవై విరాజిల్లుతావు. శబ్దం నీ ఉనికి, వాక్కు నీ స్థానం. సాయం సంధ్యాకాలములో మహాసరస్వతివైన నిన్ను ఉపాసించిన వారు సర్వశాస్త్ర పారంగతులై ఆత్మజ్ఞానం పొందుతారు. ఆత్మజ్ఞాన సిద్ధితో అశాశ్వతమైన సృష్టిని వదిలి ఆత్మార్పణ చేసి పరమాత్మనైన నాలో విలీనమవుతారు. నిన్ను గాయత్రిగా, సావిత్రిగా, సరస్వతిగా ఉపాసించిన వారి సకల అభీష్టములు నేను నెరవేరుస్తాను. నీ ఆది మూల మంత్రమైన
ఓంకారం జపము చేసిన జనులు తరిస్తారు. 3 రూపాలలో అవతరించు అని ఆదేశించాడు. మహాసరస్వతి దక్షిణ భాగము నుంచి శ్వేత వర్ణ దేహముతో శ్వేత వస్త్రము ధరించి బాలారూపములో గాయత్రీదేవి అవతరించింది. వామ భాగము నుంచి ఎరుపు వర్ణ దేహముతో ఎర్రని వస్త్రాలు ధరించి యువతిగా సావిత్రీదేవి అవతరించింది. మహాసరస్వతి అదృశ్యమై సరస్వతి రూపములో గాయత్రీదేవి సావిత్రీదేవి సరసన సరస్వతీదేవిగా నిలిచింది. గాయత్రి, సావిత్రి, సరస్వతిలు ముగ్గురు కృష్ణునికి భక్తితో నమస్కరించారు. కృష్ణుడు వారిని ప్రసన్నంగా చూసి, త్రిరూపిణిలారా, నా సంకల్పాన్ని అనుసరించి అవతరించిన చతుర్ముఖుడు సృష్టి కార్యము కోసము ఉద్భవించిన బ్రహ్మాండాలన్నింటిలో నారాయణుని నాభి కమలము నుంచి బ్రహ్మలుగా జన్మించాడు. శ్రీ మహావిష్ణువు చతుర్ముఖ బ్రహ్మలందరినీ తన పుత్రుడుగా స్వీకరించి ఉపనయనాది వేద క్రతువులు చేశాడు. వీరు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన ఆదేశాలు పాటించి చతుర్ముఖ బ్రహ్మలతో జత కలవండి, అప్పుడు గాని సృష్టి ఆరంభము కాదు అని ఆదేశించాడు. గాయత్రి సరస్వతులు వెంటనే అదృశ్యమై మహాజలధిలో ఉన్న మహావిష్ణువు వద్దకు వెళ్లారు. విష్ణువు ఆదేశం ప్రకారం సరస్వతి బ్రహ్మకు ధర్మపత్ని అయ్యింది. గాయత్రి వేదాలుగా పుస్తక రూపముతో హస్తాన నిలిచింది. సావిత్రి మాత్రం కృష్ణుని వద్దే ఉండిపోయింది. నా ఆదేశం ఎందుకు పాటించలేదన్నట్లు కృష్ణుడు అసహనముతో సావిత్రి వంక చూశాడు. సావిత్రి నమస్కరించి, ప్రభు, నేను యువతిగా అవతరించిన వెంటనే సమ్మోహనకరమైన మీ రూపం చూశాను. నన్ను మోహితురాలిని చేసింది. తెలియని చతుర్ముఖుని వద్దకు వెళ్ళలేను, తమ వద్దనే ఉంటాను, అనుగ్రహించండి అని ప్రార్థించింది. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, సావిత్రి, నీలో కల సహజ సిద్ధమైన ఈ మోహగుణం వలనే జీవ సృష్టి జరుగుతుంది. సావిత్రి నుంచే సంతతి ఉత్పన్నమవుతుంది. యవ్వనవతి అయిన నీ రూపములోని మోహగుణం నిర్వికారుడనైన నాలో కూడా మోహం కలిగిస్తోంది. నీ అభిష్టం మేరకు కొంతకాలం నాతో గోకులంలో ఉండటానికి అనుమతిస్తాను అని అనుగ్రహించాడు. అప్పటి నుంచి సావిత్రీదేవి సంతోషముతో కృష్ణుడి సన్నిధిలో ఉండిపోయింది. బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో ఇలా జరిగినదంతా చూసి గోలోకంలో ఉన్న సావిత్రీదేవి సహకారం లభిస్తే గాని జీవ సృష్టి జరగదని గ్రహించి గోలోకం బయలుదేరి వెళ్ళాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.